నా దగ్గర నుంచి ఏమన్నా దాస్తున్నావా? లేదే, నేనెందుకు దాస్తాను? అమ్మా, నువ్వేదో దాస్తున్నట్టుంది. రేఖ నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. బహుశా ఒక షర్ట్ అనుకుంటా. తను నా కోసం ఎందుకు అలా చేస్తుందమ్మా? నాకు తెలిసి నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. నీకు అలా అనిపిస్తే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. ఆల్ ద బెస్ట్ రేఖ. విరాజ్, హలో, ఒక్క నిమిషం ఉంటే నేను బయటకు వస్తున్నాను. హలో హలో, లేదు లేదు, నీ మాట అసలు వినిపించడం లేదు విరాజ్. హలో హలో హలో, ఒక్క నిమిషం ఉంటే నేను నీకు ల్యాండ్లైన్ నుంచి కాల్ చేస్తాను. హలో, రేఖ ఇక్కడ ఏం లేదే. చూస్తుంటే రేఖ నా కోసం తన చేతులతో చేసినట్టుంది. కానీ ఏంటిది? కొంపదీసి నేను సర్ప్రైజ్ని వెతకాలనుకుంటుందా ఏంటి? ఎక్కడ పెట్టుంటుంది? ఇక్కడైతే ఎలాంటి సర్ప్రైజు లేదు. చూస్తుంటే రేఖ నాతో గేమ్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మరేం పర్లేదులే, ప్రేమలో అందరూ చాలా పెద్ద పెద్ద పనులు చేశారు. మరి నేను ఈ చిన్న సర్ప్రైజ్ని వెతకలేనా? సో కానీ మిస్టర్ రాఘవ్, వెతుకుదాం రేఖ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటో. ఇలాంటి సర్ప్రైజ్లు ఎవరన్నా ప్లాన్ చేస్తారా రేఖ? ఇంట్లో అన్ని రూమ్లు చెక్ చేశాను. చివరికి వీరు బావ పూర్ణిమ రూమ్ కూడా చెక్ చేశాను. ఇంతకీ సర్ప్రైజ్ ఎక్కడ ఉండొచ్చు? లేదులే, ఇది రోహిత్ రూమ్ కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది?